నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్లపల్లి రమేష్. మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు, వివిధ పేపర్లోని ముఖ్యాంశాలను మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే, ఫస్ట్ ఈనాడు పేపర్లో మెగా భారీ పెట్టుబడి 15,000 కోట్లతో వివిధ ప్రాజెక్టులు నెలకొల్పేందుకు దావోస్లో వేదికగా అంగీకారం తెలిపారని చెప్పేసి ఒక వార్త ఇచ్చిండు. ఇక మన తెలంగాణ ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి నిధులు తేవాలని చెప్పేసి దావోస్ వెళ్ళను. అందులో భాగంగా వివిధ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న 500 కోట్లతో రాకెట్ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అదొకటి పెట్టిండు. ఇంకోటి ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ, బాటిళ్లకు మూతల ఫ్యాక్టరీ కూడా ఇక్కడే తయారు చేస్తామని చెప్పేసి ముందుకొచ్చారు. ఇంకోటి కూడా ఇండస్ట్రియల్ తెచ్చే సందర్భంలో కామారెడ్డిలో పెడతామని చెప్పేసి అంటాను. అట్లాగే వివిధ జిల్లాలలో కూడా కొన్ని కంపెనీస్ తెస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉపాధి అవకాశాలు మెరుగుపడితే వాళ్ళు వలసలు పోకుండా ఉండడానికి కూడా అవకాశాలు. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ఈ కంపెనీలన్నీ ఒకే దగ్గర ఉండడం వల్ల వేరే వేరే జిల్లాల నుంచి కూడా ఆ కంపెనీలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికే వాళ్ళు వలసలు వస్తూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి జిల్లాలో ఒక కంపెనీని తెచ్చి అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీని అక్కడ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి అవకాశాలు అక్కడే ఉంటాయి. ఇది అందరికీ మంచి పరిణామంగా భావిస్తుంటారు. దీనిపై ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. దీనికి మాత్రం అప్రిషియేట్ చేయాల్సి ఉంటుంది ముఖ్యమంత్రి గారిని. నిధులు తేవడంలో ముందు వరుసలో ఉండాలని చెప్పి చూడాలి. ఇంకోటి అందులో భాగంగా ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్కౌంటర్, మావోయిస్ట్ అగ్రనేత చలపతి మృతి, 24 మంది మావోయిస్టుల మృతి, 15 మృతదేహాలను స్వాధీనం, మృతులలో 2 మహిళలు ఉన్నారని చెప్పేసి ఇంకొక వార్తకి ఇచ్చింది. ఇంకోటి మొదటి రోజు ప్రశాంతంగా గ్రామ సభలు అని చెప్పేసి ఈనాడు పేపర్లో ఇచ్చిండ్రు. జాబితా తమ పేరు లేవంటూ అక్కడక్కడ ఆందోళనలు, నచ్చజెప్పి మళ్ళీ దరఖాస్తులు చేయించిన అధికారులు అని చెప్పేసి ఇదొక వార్త ఇచ్చింది. ఇంకోటి మేజర్గా ఇంకొక వార్త ఏంటంటే పౌరసత్వం పైన వచ్చిండు. జన్మతా పౌరసత్వం రద్దు, పారిస్ ఒప్పందం, డబ్ల్యూహెచ్ఓలకు రామ్, జన్మత వచ్చే పౌరసత్వాలు రద్దు, ప్రమాణ స్వీకారం వెంటనే ట్రంప్ ఆదేశాల వెల్లువ అని చెప్పేసి ఒక వార్తకి ఇచ్చిండ్రు. ఈ 47వ అక్కడ ఉన్నటువంటి అమెరికా దేశంలో 47వ అధ్యక్షుడిగా ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం చేసిండ్రు. ఆ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కొన్ని వాస్తవానికి వైట్ హౌస్ పోకముందుకే కొన్నిటి మీద సంతకాలు చేసిండు. ఆ జీవోలు కూడా జారీ చేసిండు. అందులోది క్యాపిటల్ హిట్ దోషులకు క్షమాభిక్ష పెట్టిండు. ఆ క్యాపిటల్ హిల్స్ పై దాడి చేసినటువంటి వాళ్ళకు క్షమాభిక్ష చెప్పిండు. ఇంకోటి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి దగ్గర పనిచేసేటువంటి అవస్థ లేకుండా ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఆఫీస్కి వచ్చే పని చేయాలని చెప్పేసి దాన్ని చెప్పింది. ఇంకోటి గందరగోళం గరం రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన గ్రామ సభలు, లబ్ధిదారుల జాబితాలో అనర్హుల పేర్లు, అధికారులతో స్థానికుల వాగ్వాదం, అక్కడికక్కడే లబ్ధిదారుల ఎంపిక, తొలి రోజే పలు చోట్ల ప్రజల అసంతృప్తి, బహిష్కరణలు, బైఠాయింపులు, అభ్యంతరాలు ఉంటే మళ్ళీ దరఖాస్తులకు 24 వరకు గ్రామ సభలు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మొన్నటిదాకా ఏం చేసిండ్రు, సర్వేలు అని చేసి ప్రజాపాలన అని చెప్పేసి దరఖాస్తులు తీసుకున్నారు. అక్కడ దరఖాస్తులు చేసిన దాంట్లో ప్రతి దాంట్లో వాళ్ళ దగ్గర ఉన్నది అసలు అరువులు ఎవరు, అరువులు కాంతి ఎవరు అని చెప్పేసి క్లియర్ అయిన డేటా వాళ్ళ దగ్గర ఉంది. ఇంకోటి గతంలో కూడా చాలా మంది ఆన్లైన్లో కూడా పెట్టుకున్నారు. ఇంకోటి గతంలో కూడా సమగ్ర కుటుంబ సర్వే కూడా జరిగింది. ఈ అన్ని ఆధారాలు మొత్తం ప్రభుత్వం దగ్గరనే ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చిండ్రు. మాకు నిజమైన అరువులను గుర్తించలేకపోయినరు అని చెప్పేసి గందరగోళం. ఎందుకంటే ప్రతిదీ మీ దగ్గరనే ఉన్నది. మళ్ళా ఉన్న తర్వాత మళ్ళా దరఖాస్తులు పెట్టారు, మళ్ళా మేము చేస్తాం, నిరంతర ప్రక్రియ చేస్తాం. ఇదంతా అనేది ఏదో దోబూజులు ఆడుతున్నట్టు ప్రజలను పిచ్చోళ్ళని చేస్తాను మీరు. ఎందుకంటే మీరు ఆడిందల్లా ఆడతారు, మీకు ఇష్టం వచ్చినల్లా ఆడతారు. ఎప్పుడైతే ప్రతిపక్షాలు నిలదీస్తానో అవి అట్లా కాదు ఇట్లా మళ్ళీ మీరు పెట్టుకోండి మేము చేస్తామని చెప్పి దాటవేసే దూరంలో ఉన్నారు. వాస్తవం మీ దగ్గర అన్ని ఉన్నాయి కదా, అన్ని వాళ్ళు పెట్టిన ప్రతి దరఖాస్తు ఉన్నది, ప్రతి వ్యవస్థ వాళ్ళ దగ్గర వాళ్ళ లిస్టులను తెచ్చేసి ఒక గివిలికి పెట్టింది. గ్రామ సభ ఎందుకోసం పెట్టాలి? ఇంతమంది దరఖాస్తులు చేసుకున్నారే, 100 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఆ 100 మందిలో నిజమైన మాకు వచ్చేటువంటి ఒక 10, 15, 20, 50 వస్తాయి. వచ్చిన దాంట్లో 100 మంది పేర్లు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఎవరు అరువులు కాదు అని చెప్పేసి అప్పుడు తీరాలి. ఆల్రెడీ మీరు కొద్దిమంది పేర్లు అక్కడ తీసుకొని వచ్చి మళ్ళీ మీ గ్రామ సభకి పెడతాను ఇది చెప్పుర్రే అంటే అసలు అరువులే ఉన్నారా, అరువులు కాదా, మళ్ళీ మీరు కొత్తగా పెట్టుర్రే అంటే ఎంతవరకు కరెక్ట్? ఇది గర్భిణిపై భర్త అనుమానుషం, కడుపుపై కూర్చొని ముఖంపై దిండు అదిమి హత్య, ప్రేమించి పెళ్లాడిన భార్యపై అనుమానంతో ఘాతుకం,
కాషాయగూడలో వెలుగు చూసిన దారుణం, నిందితుడి అరెస్ట్. ఇది ఎంత దుర్మార్గమైన వ్యవస్థ అంటే ఏదో ఒకసారి చూసుకుంటే, ఈ అమ్మాయిను అబ్బాయి ఇన్స్టాగ్రామ్ లా వాళ్ళు పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయాలు ఏర్పడిన తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రు, పెళ్లి చేసుకొని విభేదాలతో దూరం అయిండ్రు. ఇష్టపడ్డరు, ఒకరినొకరు ఇష్టపడ్డరు, పెళ్లి చేసుకొని విభేదాలతో దూరం అయ్యారు. ఆ తర్వాత రాజు కుదుర్చుకొని ఒక్కటైనరు. కొద్ది రోజులకు భార్య 7 నెలల గర్భవతిని తీరడంతో అతనిలోని అనుమానం మృగం రెచ్చిపోయింది. కిరాతకుడుగా మారి ఆమె పొట్టపై కూర్చొని దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. దీంతో గర్భశిశువు సైతం బయటపడిన అత్యంత విషాదకరమైన ఘటన ఈ నెల 18 కాషాయగూడెంలో నాగార్జున నగర్లో జరిగింది. ఎస్ఐ అంజయ్ తెలిపిన విధానాల ప్రకారం ఇలా ఉన్నాయి. వాస్తవానికి ఏంటంటే ఈ తల్లిదండ్రులు గమనించాలి. పిల్లలకు సెల్లులు ఇచ్చి చూస్తాను, వాళ్ళు ఏం చేస్తాండ్రు, ఎలాంటి చేస్తారని చూడాల్సిన అవసరం ఉంటుంది. అసలు కొద్దిమంది పిల్లలు కానీ కొద్దిమంది ఇంట్లో సపరేట్ లాకులు వేసుకుంటారు. ఈ సెల్లులకు లాకులు వేసుకొని ఓ తల్లిదండ్రులు రాగానే దాచుకొని పక్కా పెడతారు. ఈ లాక్ ఏంటంటే తెలియదు. వీళ్ళు మీరు కరెక్ట్గా ఉన్నప్పుడు సెల్లులో లాకులు వేసుకోవాల్సిన పని ఏముంటుంది మీ దగ్గర? మీరు నిజాయితీ ఉన్నప్పుడు సెల్లు లాక్ వేసుకోవాల్సిన పని ఉంటుంది. వీళ్ళు ఎవరో తెలియదు, మీకు ఏ విధంగా తెలియదు. వీళ్ళు నమ్మితివి, నిండు ప్రాణాన్ని బలికొంటివి. ఇంకోటి, వాడు అనుమానం వచ్చిన విడిపోయినప్పుడు విడిపోక మళ్ళీ ఏదో రాజు కుదుర్చుకొని మళ్ళీ వచ్చి, వాడికి అర్థమైపోయింది విడిపోయినప్పుడు మూర్ఖులని తెలిసింది, మళ్ళా రాజు కుదుర్చుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ ఇబ్బంది పడతా ఉంటాయి. వాడు ఎంత మూర్ఖుడు అంటే, ఒక గర్భిణిని మూతి మీద గుడ్డేసి అదిమి వాడు ఊపిరాడకుండా చేస్తే కడుపులోని బిడ్డ బయటపడ్డది. ఎంత దుర్మార్గుడు! ఇలాంటివన్నీ అరెస్ట్ చేయడం కాదు, ఉరిశిక్ష చేయాలి, నడి రోడ్డు పైన వాడిని దారుణంగా శిక్షించాలి. రఫీక్